ప్రైజ్ లార్డ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుడిని స్తుతిస్తూ ఆయన నామాన్నే గణపరుస్తూ ఉన్న జీవం కలిగిన దేవుడు మనకు తోడుగా ఉంటూ మనం ఆదరిస్తున్నాడు. ఈ దిన వాక్యము అన్నిటికన్నా శక్తివంతమైంది దేవుని శక్తి, అన్నిటికన్నా బలమైంది దేవుని ఆశీర్వాదం. గమనించాలి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 6-7 వచనాలు. యోహాను పేతురుడు ప్రార్థనా కాలమున దేవాలయానికి వెళ్తున్నప్పుడు పుట్టింది మొదలుకొని కొంచెంవాడు వాళ్ళ చూసి అంటాడు, అయ్యా నాకు ధర్మం చేయండి అని వాళ్ళ వైపు చూసినప్పుడు వాళ్ళు చెప్పిన మాట అద్భుతమైన మాట. వెండి బంగారాలు మా వద్ద లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాము, నజరుని యేసునామములో లేచి నడవమని చెప్పగా వాడు సంతోషంగా స్తుతిస్తూ గంతులు వేస్తూ దేవాలయానికి వెళ్ళాను. గమనించాలి ప్రియులారా, వాడు ఎన్నో సంవత్సరాలు బట్టి డబ్బులు సంపాదిస్తున్నాడు, ఎన్నో సంవత్సరాలు బట్టి డబ్బులు కూడేస్తున్నాడు, ఎన్నో సంవత్సరాలు బట్టి అదే పనిగా ఉంటున్నాడు, కానీ వాడు నడవలేడు, సంతోషించలేడు, స్తుతించలేడు. ఈ దినాల్లో చాలామంది డబ్బే ముఖ్యం అనుకుంటూ, డబ్బు సంపాదనే ముఖ్యం అనుకుంటున్నారు, కానీ వారి జీవితాల్లో నిజమైన శక్తి ప్రభు ఇచ్చేదని, నిజమైన బలము, ఆనందము, శాంతి, సమాధానం ఏసే దగ్గర ఉన్నాయని గ్రహించలేకపోతున్నారు. గమనించాలి పిల్లరా, వాడు డబ్బు సంపాదిస్తున్నాడు, డబ్బు కోసమే చూస్తున్నాడు, ఎవరిని ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాడు. వీళ్ళంటారు మా దగ్గర లేదా డబ్బు, వెండి బంగారం మా దగ్గర లేవు. పిల్లలు గమనించాలి, డబ్బుతో మనం ఆహారం కొనుక్కోవచ్చు, కానీ అది అరగాలన్నా దేవుని ఆశీర్వాదం కావాలి. డబ్బుతో మంచి పరుపు కొనుక్కోవచ్చు, కానీ నిద్ర పట్టాలన్నా దేవుని ఆశీర్వాదం కావాలి. డబ్బుతో ఏదైనా చేయొచ్చు అని కొంతమంది అనుకుంటారు, చేయలేమండి. మనీ మేక్స్ ఓన్లీ సమ్ థింగ్స్. మనీ మేక్స్ కొన్ని పనులే చేస్తుంది, డబ్బు కొన్ని పనులే చేస్తుంది, నాట్ ఆల్ థింగ్స్. గమనించాలి, అన్ని పనులు చేయలేదు డబ్బు. మరి అన్ని పనులు చేసేది దేవుని శక్తి, దేవుని ఆశీర్వాదం, దేవుని బలము, దేవుడిచ్చే కృప. గమనించాలి, తినది అరిగించబడాలంటే దేవుడి కృప కావాలి, మనశ్శాంతితో నిద్రపోవాలంటే దేవుడి కృప మనకు కావాలి, ఆనందంగా ఉండాలంటే దేవుడి కృప మనకు కావాలి. దేవుడి కృప లేనిదే మనం బ్రతకలేము. గమనించాలి పిల్లలు, వెండి బంగారాలు మా దగ్గర లేవు. వీ డోంట్ హ్యావ్ ద మనీ, బట్ వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. మా దగ్గర డబ్బు లేదు, కానీ దేవుని శక్తి ఉంది. పిల్లలు గమనించాలి, మనం ఎప్పుడు కూడా దేవుని శక్తి మీద ఆధారపడాలి, దేవుడిచ్చే బలం మీద ఆధారపడాలి, దేవుడిచ్చే మనశ్శాంతి మీద ఆధారపడాలి, దేవుడిచ్చే ఆరోగ్యం మీద ఆధారపడాలి. కానీ ఏదో మా డబ్బు ఉందని చేయొచ్చు అనుకుంటే చేయలేమండి. వీడు ఎన్నో సంవత్సరాలు బట్టి డబ్బుతోనే బతుకుతున్నాడు, డబ్బు కూడేసుకుంటున్నాడు, డబ్బు తెచ్చుకుంటున్నాడు, కానీ ఇంకా వాళ్ళకాసి కూడా అలాగే చూశాడు. వాళ్ళు ఏమైనా ఇస్తారేమో అని ఆశతో చూశాడు, కానీ వాళ్ళు అంటున్నారు, వెండి బంగారాలు మా దగ్గర లేవయ్యా, మాకు కలిగిందని నీకు ఇస్తున్నాను. అదే దేవుని శక్తి. నజరేయుడైన యేసు నామం లేవమని లేచి గంతులు వేసి స్తుతించి దేవాలయానికి వెళ్ళినట్టు బైబిల్ చెప్తుంది. కనుక ఈ ఉదయకాలం యేసు స్వరం ద్వారా ప్రియులను గమనించండి, మీరు దేవుని శక్తి మీద ఆధారపడి దేవుని శక్తి కోసం ఆయన వైపు చూడాలి. దేవుడు అందుకే అంటాడు, ఆయన నా శాంతి మీకు ఇస్తున్నాను, నా సమాధానం మీకు ఇస్తున్నాను, మై పీస్ గివెన్ అంటు యూ. నా శాంతి సమాధానం నేను మీకు ఇస్తానంటున్నాడు. కనుక ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అన్నిటికంటే శ్రేష్టమైన దేవుని శక్తి, దేవుని బలము, దేవుడిచ్చే ఆయుష్, ఆరోగ్యము దేవుడిచ్చేది. కాబట్టి ఈ మాటలు వింటున్న మనం దేవునిలో ఉంటూ, అయా నిజమే, నీ శక్తి మాకు కావాలి, నీ బలం మాకు కావాలి, నీ ఆశీర్వాదం మాకు కావాలి, నీ మనశ్శాంతి మాకు కావాలి. జనం అనుకుంటాం మనం బోల్డ్ డబ్బు సంపాదించేస్తే వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు, సంపాదించిన వాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉంటారు, సంపాదించిన వాళ్ళందరూ బలం కాదు 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 దేవుని ఆశీర్వాదం లేనిదే మనం తినది అరగాలన్నా, కంటి నిండా నిద్రపోవాలన్నా, బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలన్నా, ఏదైనా దేవుని కృప లేనిదే మనం అది సాధించలేం. కనుక ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని మీద ఆధారపడు, దేవుని శక్తిని కలిగి ఉండు, ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో ఎదిగి ఫలించు. దేవుని కాపుదల ఉండాలి. ఎంత బలవంతులైనా, ధనవంతులైనా, డబ్బున్నోళ్ళైనా మరి ఈరోజు మనశ్శాంతి లేక, నెమ్మది లేక ప్రాణాలు విడిచిన చాలామంది మనకు కనపడుతున్నారు. కాబట్టి ఈ మాటలు వింటూ నీవు ఎక్కించాను, ప్రభు వైపు చూడు. వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగింది నీకు ఇస్తున్నాను. ఏంటి కలిగింది? దేవుని శక్తి. నజరేయుడైన యేసు నామం అనగా లేచి గంతులు వేసి స్తుతించి వెళ్ళిపోయాడు. కాబట్టి నువ్వు యూ షుడ్ డిపెండ్ అపాన్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, బట్ నాట్ ద మనీ, బట్ నాట్ ద ఎనీథింగ్. దేవుడి మీద, దేని మీద ఆధారపడొద్దు. దేవా నీ శక్తి నాకు చాలు, నీ కృప నాకు చాలు, నీ దయ నాకు చాలు అన్నప్పుడు దేవుడిని నడిపిస్తాడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. డబ్బులు ఉంటే స్తోత్రం, లేకపోతే స్తోత్రం. వెండి బంగారాలు మా దగ్గర లేవు, నజరేయుడైన యేసు నామం మా దగ్గర ఉంది.
నరునేస్తున్నాం మా దగ్గర లేచి నడవమని చేపట్టుకోగానే వాడు లేచి గంతులు వేశాడు. కాబట్టి మనం దేవుని శక్తి మీద ఆధారపడదాం. డబ్బు లేదని నిరాశ వద్దు, ధనం లేదని నిరాశ వద్దు, అది లేదు ఇది లేదని నిరాశ వద్దు. దేవుడు శక్తి ఉందా లేదా, దేవుడు నడిపిస్తున్నాడా లేదా, దేవుడు అభిషేకిస్తున్నాడు లేదా, దేవుడు తన ఆత్మ నింపుతున్నాడు లేదా, అదొక్కడు కోరుకు. ఆ రకంగా దేవుని కోసం ఎదురు చూస్తూ దేవుని శక్తి పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకి సహాయం చేయను గాక. ఆమెను గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. దేవుడు సమృద్ధిగా దీవించను గాక. ఆమేన్.